సేవింగా, స్పేవింగా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదిస్తారు. అయితే దాన్ని ఎలా ఖర్చు చేయాలి? ఎంత పొదుపు చేయాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా సాగాలంటే కొంత దాచుకోవలసిందే. పొదుపు చేస్తున్నానంటూ అనవసర వస్తువులు ఎక్కువగా షాపింగ్ చేస్తే స్పేవింగ్ వలలో పడ్డట్టే. ఏదో కొనుగోలు చేద్దామని వెళ్ళి డిస్కౌంట్లు ఉన్నాయని ఇతర వస్తువులు తీసుకున్న సందర్భాలు చాలామందికి ఎదురై ఉంటాయి. కొందరైతే డిస్కౌంట్లు, సమ్మర్ డీల్స్ అస్సలు వదిలిపెట్టరు. 2 కొంటే 1 ఉచితంగా వస్తుందని విచ్చలవిడిగా కొనుగోలు చేస్తారు. దీన్నే స్పేవింగ్ అంటారు. పొదుపు చేస్తున్నామనే భ్రమలో ఉండి ఎక్కువగా ఖర్చు చేయడమని దీని యొక్క అర్థం. ఈ పదాన్ని స్పెండింగ్ అండ్ సేవింగ్ అని రెండింటి నుంచి తీసుకోవడం జరిగింది. ఖర్చులు 2 రకాలు: అవసరమైనవి నీడ్స్, కావలసినవి వాంట్స్. చూడడానికి 2 ఒకేలా ఉన్నా వాటి మధ్య చాలా తేడా ఉంది. ముందుగా మనకు వీలైతే తక్షణ అవసరాలు ఉంటాయో వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. కావలసినవి వాంట్స్ కొన్ని రోజులు వాయిదా వేయవచ్చు. స్థాయికి మించి అనవసర ఖర్చులు చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి. దీంతో అప్పుల ఊబులో కూరుకుపోతారు. అప్పుల ఒత్తిడి ఉండడం వల్ల మెదడు తీరు సరిగా ఉండదు, దేనిపైన ధ్యాస ఉండదు. దీంతో ఆయా జాగ్రత్తలు తీసుకుంటే జేబుకు చిల్లు పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.